ఎవరైతే సంఘంలో కాపరులుగా ఉంటారో వాళ్ళ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు. సంఘం ద్వారానే అన్ని విషయాలు అందరికీ తెలియాలన్నది దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పము. నేను ఇచ్చినటువంటి దాన్ని నువ్వెందుకు సావుకారి దగ్గర పెట్టలేదు? నువ్వు చేయనప్పుడు వదిలేసి, నువ్వు చేయకపోతే చేయకపోయి, కానీ సావుకారికి ఇస్తే ఆ వారికి ఇచ్చినటువంటి దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించి చక్కగా మరి సంఘాలలో అనేక అంటే సేవకులను సంపాదించడానికి, విశ్వాసాన్ని సంపాదించడానికి ఉపయోగిస్తున్నారా? లేకపోతే వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ కోసం పోతున్నారంటే నిజంగా ఈ రోజున అంటే యేసుక్రీస్తు మాటల్లో ఎవరు కూడా కొత్త దాన్ని తీసుకెళ్ళి పాత దానిలో కలపరు. అలాగనే మరి పాత దాన్ని తీసుకొచ్చి కొత్త దాన్ని, ఎందుకంటే అలా కలిపితే ఇది పులిసిపోతుంది, తిత్తులు పాడవుతాయి, బట్ట కూడా చినిగిపోతుంది. అంటే దీని అర్థం ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయిస్తున్నారు, కానీ దాన్ని బట్టి మీరు అతిశయించాల్సిన అవసరం లేదని చెబుతూ ఆయన ఏమంటున్నాడో ఇంకా లేవు, నేను వచ్చిన తర్వాత అవన్నిటికీ నేనే సమాప్తి అని చెప్పి ఆయన చెప్పడం కొరకే. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు, స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. ఈ దినము లేఖనాల్లో నుంచి మరి యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానాన్ని మనము జాగ్రత్తగా ధ్యానిద్దాము. మొదటిగా దేవుని వాక్యాన్ని చదువుకొని ఆ లేఖనాల్లో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉద్దేశాన్ని మనం జాగ్రత్తగా చూద్దాము. మొట్టమొదట మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 47-48 వచనాలు చదువుదాము. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. యుగ సమాప్తి అందు ఇలాగే జరుగుతుంది. అంటే దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు అనే మాట ఇక్కడ మరి యేసుక్రీస్తు వారు పరలోకము గురించి చెప్తున్నాడు. అంటే నిజంగా పరలోకము ఎలా ఉంది అంటే నానా విధములైన చేపలు పట్టేటువంటి వలను పోలి ఉంది. నిజంగా పరలోక పట్టణము అంటే పరలోకంలోకి ఎవరు పోలేదు, కానీ ఇంకా పరలోక పట్టణానికి నమూనా అయినటువంటి సంఘము ఇక్కడే ఉంది. ఆ సంఘము ఎలా ఉందంటే నానా విధమైనటువంటి చేపలను పట్టేటువంటి వలలాగా మరి ఈ సంఘము ఉందని చెప్పడానికే పరలోకాన్ని సంఘంతో పోల్చి చెప్తున్నాడు. కాబట్టి ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత మరి ఎవరు నీతిమంతులో ఎవరు వాక్యానికి అనుకూలంగా లేరో చూసి వాడిని నీతిమంతులుగా ఎంచి దేవుడు వారిని ఆయన సంఘంలో చేర్చుకుంటాడు. మరి అనీతిమంతులైతే వారిని తీసి పక్కన పడేసి నరకంలో పాడేస్తాడు తర్వాత అన్న సంగతి మనకి లేఖనాన్ని బట్టి అర్థం కావాలి. కాబట్టి 52వ వచనంలో ఈ మాట చలవిస్తున్నాడు. ఆ మాట చూద్దాము. అందుచేత పరలోకములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఇక్కడ పరలోక రాజ్యములో చేరిన శిష్యుడు అంటే శాస్త్రిగా చేరినటువంటి వారు. నిజంగా ఇప్పుడు పరలోకం కానీ శాస్త్రులు కానీ ఇక్కడ లేరు, కానీ ఒకప్పుడు మరి శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాళ్ళు ఇశ్రాయేలుకు. ఇప్పుడు శాస్త్రులు అనేవాళ్ళు లేరు, కానీ ఇప్పుడు అందరూ కూడా సంఘ కాపరులే ఉన్నారు. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యము అంటే సంఘాన్ని పోల్చి చెప్తున్నాడు. అంటే ఆ సంఘములో శిష్యుడు అగా అంటే మరి దేవుని యొక్క దాసులు, అంటే యేసుక్రీస్తు యొక్క దాసులు కూడా అపోస్తుల్లాగా ఎవరైతే సంఘంలో కాపరులుగా ఉంటారో వాళ్ళ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు. అంటే ఆ సంఘంలో చేరిన శిష్యుడు, చేరిన ప్రతి శాస్త్రి అంటున్నాడు. నిజంగా ఇక్కడ ఈ మాటలో బాగా చక్కగా అర్థం చేసుకుంటే ఇక్కడ పరలోకము అంటే సంఘము అని మనకి అర్థమవుతుంది. అలాగే ఆ పరలోకములో శిష్యుడిగా చేరిన శాస్త్రి అంటే బోధకులు లేక కాపరులు అని మనం ఖచ్చితంగా అర్థం. ఎందుకంటే ఒకప్పుడు మరి శాస్త్రులు పరిచయులు ఇశ్రాయేల్ కాలంలో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత ప్రత్యేకత అనేది అందరూ బోధకులు, అందరూ
మరి కాపరులు అందరూ సువార్థికులుగా మరి విశ్వాసులుగా ఉండాలి తప్ప ఇవాళ ప్రత్యేకంగా శాస్త్రులు అనేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే తన ధననిధిలో నుండి అన్నాడు. అంటే తన ధననిధి అంటే దేవుని వాక్యంలో నుండి, అంటే దైవ గ్రంథంలో నుండి అనేది మాట మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఏమంటున్నాడంటే కొత్త పదార్థం అంటున్నాడు. కొత్త పదార్థం అంటే క్రీస్తుని గూర్చినటువంటి సత్యము, క్రొత్త నిబంధన విషయము అని అర్థం చేసుకోవాలి. అలాగనే పాత పదార్థములంటే మోషే ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాలని మనం ఖచ్చితంగా అర్థం చేసుకుంటే ఈ సంఘము ద్వారా ఈ దేవుని వాక్యము, అంటే దేవుని నిధి అంటే దేవుని స్వాస్థ్యం అంటే వాక్యమే. కాబట్టి ఆ వాక్యాన్ని మొట్టమొదట ఇశ్రాయేలుకి ఇచ్చాడు. మరి వాళ్ళు యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు దేవుడు వారిని నడిపించడం జరిగింది. ఆ తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత మనల్ని కూడా అన్యులైనటువంటి వారికి కూడా ఆయన యొక్క కృప చేత మనకు కూడా ఆ క్రీస్తుని మనకు ఇచ్చినట్టుగా మనకు లేఖనాలని చూస్తుంటే అర్థం ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు అందరి వాడు, అందరికీ ప్రభు, నమ్మినా నమ్మకపోయినా అందరికీ ఆయన ప్రభు. కాబట్టి క్రీస్తు ద్వారా మరి ఆయన మాటలు మనకు ఇవ్వబడ్డాయి. ఎలా? సంఘము ద్వారా. అందుకని సంఘంలో చేరినటువంటి ప్రతి శాస్త్రి అంటే ప్రతి శిష్యుడు లేకుంటే బోధకుడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు సంఘము ద్వారా మనకు ఇవ్వబడినటువంటి ఆ దేవుని వాక్యము, ఆ దేవుని వాక్యం అనేటువంటి ధనం, ఆ ధనాన్ని మరి ఆత్మ వలన కాపాడి మరి ప్రజలకు అందివలసిన బాధ్యత మనకున్నది. కాబట్టి మరి దీన్నే మరి ఈ యొక్క వాక్యాన్నే మరి నానా విధాలుగా నానా సమయాల్లో దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా పౌలు గారు మనకు చక్కగా వివరించి చెప్పాడు. కాబట్టి ఆ మాట చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు కలిసి ఉంటాయి. నేను చదువుతున్నా, వినండి. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృపను అనుగ్రహించబడాను అన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి అపోస్తులైనటువంటి పౌలు గారికి కొన్ని విషయాలను మరి ఆయనకు దర్శనంలో చూపించి చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి నానా విధములైనటువంటి జ్ఞానము సంఘము ద్వారా అందరికీ, పరలోకంలో ఉన్న వారికి కానీ భూమి మీద ఉన్న వారికి కానీ అందరికీ కూడా సంఘము ద్వారానే అన్ని విషయాలు, సంఘము ద్వారానే అన్ని విషయాలు అందరికీ తెలియాలన్నది దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పము. ఆ సంకల్పం ప్రకారంగా మరి మనకు తెలిసినంత ప్రకారం మరి ఇప్పుడు పౌలు గారు ఏ విధంగా ఆయన మరి తన సంఘానికి ఎలా తెలుపుతున్నాడో ఆ మాటలు చూద్దాము. అంటే ఆయనకు ప్రియ శిష్యుడైనటువంటి తిమోతి గారికి ఒక పత్రిక రాస్తూ కొన్ని మాటలు రాశాడు. ఆ మాటలు చదువుదాము. ఎందుకంటే మరి ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి తిమోతి. అలాగనే మనము కూడా సంఘంలో ఎవరైతే బోధకులుగా మరి కాపరులుగా ఉంటారో వాళ్ళందరికీ మరి చక్కగా ఈ మాటలు ఉపయోగపడతాయి. ఆ మాటలు మనం చూద్దాము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. క్రీస్తు యేసు నందుంచవలసినటువంటి విశ్వాస ప్రేమల గలవాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుమని. హితవాక్యం అంటే పుట్టినోట్లో ఆరోగ్యకరమైన వాక్యము అంటున్నాడు. హితవాక్య ప్రమాణం గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము అన్నాడు. ఆ మంచి పదార్థం అంటే ఏంటండి? మంచి పదార్థం అంటే దేవుని వాక్యమే. ఎందుకంటే ఈ లోకంలో మంచిది అంటూ దేవుని వాక్యము కంటే మంచిది అంటూ ఏదీ లేదు. ఆ మంచి పదార్థము వాక్యమే. కాబట్టి అందరికీ మేలు చేసేది కూడా ఆ వాక్యమే. కాబట్టి మంచిదైనా మేలు కలిగించేది వాక్యమే గనక అది మన యొద్ద ఎలా ఉంటుందో మరి లేఖనాలను బట్టి గనక మన క్రీస్తు మాటల్లో చూస్తే కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. అది చూద్దాము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన బోధించేటప్పుడు ఒక మాట చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. అంటే యేసుక్రీస్తు వారు మనలో ఎలా ఉంటాడు
అంటే ఆయన మనలో ఉంటే సర్వసంపదలు మనతో ఉన్నట్టే. అలా ఎలా ఉంటాడు ఆయన అంటే ఆయనే మరి దేవుని యొక్క ధనము స్వాస్థ్యము అనుకున్నప్పుడు ఆ క్రీస్తు మనలో ఎలా ఉంటాడో అది చూద్దాము. 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన యందు ఉన్నట్లే మీరు నా మాటలు విని నా ఆజ్ఞలను గైకొంటే మీరు నా యందు నిలిచి ఉందురు, నా ప్రేమ యందు నిలిచి ఉందురు అనే మాట చెప్తున్నాడు. కాబట్టి మరి దేవుని వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తేనండి. క్రీస్తు వారే దేవుని యొక్క వాక్కుగా మనకు. ఎందుకంటే 19 అంటే ప్రకటన 19:13లో యేసుక్రీస్తు వారికి ఉన్న పేరు ఏంటంటే వాక్యము. వాక్యం అనే పేరు కూడా ఆయనకి పెట్టబడింది. కాబట్టి ఆ వాక్యమే దేవుని యొక్క నిధి, ధననిధి అనే సంగతి మనకు. ఎందుకంటే ఇక్కడ చెప్పినటువంటి మాట ప్రకారంగా పరలోక రాజ్యంలో శిష్యుడిగా శాస్త్రిగా చేరిన ప్రతి ఒక్కరు కూడా తన ధననిధి అంటే తనకు దేవుడు అనుగ్రహించినటువంటి వాక్కులు, ఆ వాక్కులే ధనము అన్న సంగతి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇంకొక మాట కూడా చూద్దాము. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 7లో కూడా ఏమన్నాడంటే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీరు అడిగినవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాను అనే మాట ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మరి ఈయన మాటలు ఏవి ఇచ్చాడో మరి వాటిని తీసుకొని మనము సంఘంలో ఎలా బోధించాలనే దానికి మరి ఆయన కుమారుడు, దేవుని కుమారుడు, మరి రాజు గనక ఆయన ఏం చేశాడంటే మనకు దేశాంతరం పోతూ ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మనుషులకు కొన్ని తలాంతులు అంటే కొంత ఆస్తి అంటే నిజంగా డబ్బు కాదండి, దేవుని వాక్కులే ఇచ్చాడు. అదేంటంటే మరి మత్తయి గారు రాసిన సువార్తలో ఒక మాట చదువుకుందాము. 25వ అధ్యాయము 14-15 వచనం చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని, ఎవరి ఆస్తి అండి? దేవుని ఆస్తిని, తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి నేను వచ్చేంతవరకు ఈ డబ్బుతో వ్యాపారం చేసి నేను వచ్చినప్పుడు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి దేశాంతరం పోయినట్టుగా ఉందట. అయితే మొదట 5 ఇచ్చినోడు 5కి 5 సంపాదించాడు, తర్వాత 2 ఇచ్చినవాడికి 2 సంపాదించాడు. కాబట్టి నువ్వు 5 పట్టణాల మీద అధికారిగా ఉండు, నువ్వు 2 పట్టణాల మీద అధికారిగా ఉన్నాడు అన్నాడు. అలాగే మూడోవాడు ఏంటంటే అమ్మో ఈ ఇచ్చినోడు కఠినుడు, అనవసరంగా వచ్చి నాది నాకు ఇవ్వమంటాడు, ఇత్తున దాన్ని కోయిన దాన్ని నాయకు ఇవ్వమంటాడు అన్నట్టుగా అక్కడ కొన్ని వచనాలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈయన దాన్ని మచ్చటంగా కట్టి రుమాల్లో కట్టి భూమిలో పాతి పెట్టినప్పుడు మరి ఆ యజమానుడు వచ్చి అడిగినప్పుడు అప్పుడు అంటాడు, వాళ్ళేమో 5కి 5 సంపాదించారు, 2కి 2 సంపాదించారు, వీడైతే ఏం సంపాదించకుండా దాన్ని ఏమి చేయకుండా భూమిలో పాతి పెట్టాడు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు మరి ఈయన? చెడ్డ దాసుడా, నేను ఇచ్చినటువంటి దాన్ని నువ్వెందుకు సావుకారు దగ్గర పెట్టలేదు? నువ్వు చేయనప్పుడు వదిలేసి, నువ్వు చేయకపోతే చేయకపోయి, కానీ సావుకారికి ఇస్తే ఆ సావుకారు వడ్డీ అన్న ఇచ్చాడు కదా, వ్యర్థంగా నీకు నేను ఇచ్చానని చెప్పి ఈయన తీసుకెళ్ళి ఆ ఎల్లపట్ట కొట్లో పడేయండి అని చెప్పడం మనం చూస్తాం. అలాగనే అదే సందర్భాన్ని కూడా మరి ఇంకొక చోట కూడా తెలియజేస్తాడు. అది లోకాసు వార్తలో కూడా ఒక మాట ఉంది, ఆ మాట చూద్దాము. లోకాసు వార్త 19వ అధ్యాయము 12 నుంచి కూడా సేమ్ ఇదే ఉంటుంది, ఇదే విషయం. కానీ కాకపోతే అక్కడేమో తలాంతులు అన్నాడు, ఇక్కడేమో మీనాలు అంటున్నాడు. 12వ వచనం చూద్దాం. 19వ అధ్యాయము 12వ వచనం లోకాసు వార్త. రాజకుమారుడు ఒక రాజ్యమును సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశములకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు ద్వేషించారు. అయితే కొంతమంది మాత్రం తీసుకొని వ్యాపారం చేశారు. అది 15వ వచనం చదువుతున్నా. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన, ఎవరికైతే ధనాన్ని ఇచ్చిపోయాడో తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలుపమని ఆజ్ఞాపించాను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీనాల వలన 10 మీనాలు లభించినవని చెప్పగా, బడా మంచి దాసుడా, 10 పట్టణాల మీద నువ్వు అధికారిగా ఉన్నాడు. అలాగే తర్వాత 5 ఇచ్చిన దగ్గరికి వస్తే
అయ్యా నీ 5 మీనాల వల్ల మరొక 5 సంపాదించానంటే బడా మంచి దాసుడు, నువ్వు కూడా 5 పట్టణాల మీద అధికారిగా ఉండు అన్నాడు. లాస్ట్లో మాత్రం ఒకడు ఏమంటున్నాడంటే 20వ వచనంలో, అతడు మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీన, నువ్వు పెట్టని దానిని ఎత్తుకుని వాడవను, ఇత్తని దానిని కోయివాడవనని కఠినుడువు కనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితేనే చెప్పాను. అందుకు అతడు, చెడ్డ దాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడనా, ఇత్తన దానిని కోయివాడనా అని కఠినుడు అని చెప్పి నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారులు వద్ద ఉంచలేదు? అట్లు చేసిన ఎడల నేను వచ్చి వడ్డీతో సహా అతని దగ్గర వసూలు చేసుకునేవాడిని కదా. నువ్వు అనవసరంగా నేను ఇచ్చిన సొమ్మును వ్యర్థం చేశావు అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారు, ఈ మాటలను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటయ్యా అంటే, దేవుడు మనకు కొంత వాక్యాన్ని ఇచ్చి, మనకు ఒక పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చి, మరి సంఘంలో మనకంటూ కాపరిగా ఆయన అవకాశం ఇచ్చి కొంతమందిని సంఘంగా మనకిస్తే మనము ఏమి చేస్తున్నాము అనేది తెలుసుకోవడానికే మరి ఈ సంఘం చెప్తున్నాడు. కాబట్టి అక్కడ ప్రతి దాసుడు కూడా చేయవలసిన పని ఏంటంటే, సంఘంలోకి వచ్చిన తర్వాత పాతవి కొత్తవి మరి వెలుపలకు తీసుకొచ్చేటువంటి ఇంటి యజమానుని పోలి ఉన్నాడంటే, నిజంగా ఈ రోజున సంఘ కాపరులు ఏం చేస్తున్నారండి? మరి వారికి ఇచ్చినటువంటి దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించి చక్కగా మరి సంఘాలలో అనేక మందిని పట్టడానికి, అంటే సేవకులను సంపాదించడానికి, విశ్వాసాలను సంపాదించడానికి ఉపయోగిస్తున్నారా? లేకపోతే వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ యొక్క లగ్జరీ లైఫ్ కోసం పోతున్నారంటే, నిజంగా ఈ రోజున చాలామంది అండి నిజంగా మరి ఈ లోక సంపద కోసమే పోరాడుతున్నారు, ఆశపడుతున్నారు తప్ప నిజంగా పరలోకము సంపద కోసం, వాక్యం కోసం ఎవరు కూడా ఆలోచించట్లేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకని ఆయన ఒక సందర్భంలో అంటాడు, నీవు ఈ లోక సంబంధమైన ధనంలో నువ్వు నమ్మకంగా లేకపోతే పరలోక ధనాన్ని నీకు ఎవరిస్తారనే మాట కూడా ఆయన లోకాసువార్తలు అంటాం మనం చూస్తాం. కాబట్టి అలా ఆ విధంగా మరి దేవుడు ఎందుకు వాళ్ళని గద్దిస్తున్నాడంటే, ఈ రోజున కాపర్లు చాలామంది ఉన్నారు. అందుకనే వాళ్ళకి ఏ ధనం ఇచ్చాడో ఆ ధనంలో నుంచి ఆయన మరలా తనకు రావాల్సినటువంటి వడ్డీతో సహా ఆయన తీసుకుంటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కాబట్టి మన మనుషులు ఏమంటే ఈ లోక సంబంధమైనటువంటి అన్యాయపు సిరి మీద ఆశపడి మోసపోతున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మనము మరి ఏదయ్యా మనకు జ్ఞానం అంటే అది వాక్యమే. ఆ వాక్యమే సంపద అండి. మరి దేవుడిచ్చిన సంపద ఏంటో తెలుసా? మనకి వాక్యమేనండి. ఆ ఆజ్ఞలనే మనము దేవుని యొక్క స్వాచ్యముగా తీసుకొని ఆ వాక్యాన్ని అనేక మందికి ఇచ్చి దాని ద్వారా అనేక మందిని దేవుని దగ్గర చేర్చాలన్నది దేవుని యొక్క ఇష్టం. కాబట్టి ఆ వాక్యమే సంపద. కాబట్టి దాన్నే ఈ కాపర్లకు ఇచ్చి దాన్ని మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు ఆ క్రీస్తుని గురించి చెప్పి సువార్త ప్రకటించి అనేక మందిని దేవునికి పిల్లలుగా మరి చేయాలన్నది ఆయన యొక్క కోరిక. కాబట్టి మరి ఆ శాసనాలు ఏమిటి అనేది లేఖనాల్లో రాయబడి ఉంది. కాబట్టి ఆ దేవుని ఆజ్ఞలు ఏమిటో ఆ లేఖనాల్లో చూద్దాము. 2 మాటలు. 119వ కీర్తన 14వ చరణం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటే సర్వ సంపదలు దొరికినట్లు. ఏవి దొరికితే సంపద దొరికినట్టట? కింద అంటున్నాడు, నీ శాసనాలు, నీ కట్టడాలు, నీ విధులు, అంటే దేవుని యొక్క శాసనాలు, కట్టడాలు, విధులు అవి తెలిస్తే నీ మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. అంటే ఎలా సంతోషించినట్టు? సంపద దొరికినట్టే, సకల సంపద దొరికినట్టుగా ఆయన ఆజ్ఞలు దొరికితే ఈయన సంతోషిస్తున్నాడంట. ఎందుకంటే మరి ఆయన ఆజ్ఞలే సంపద అని మనకి ఇక్కడ లేఖనాన్ని బట్టి అది పరలోక సంపద అండి. అది నశింపు కానిటువంటి సంపద. ఇక్కడ భూమి మీద అయితే మనుషులు చేసుకున్న సంపద నోట్ల కట్టలైతే చిమ్మట కొడతాయి, కానీ పరలోక సంపద మాత్రం వాక్యం అనేది ఎప్పటికీ ఒకటి చిమ్మట కొట్టదండి. కాబట్టి మనము ఈ లోక సంపద అంతా ఇచ్చి కూడా దాన్ని కొనుక్కోవాలన్న సంగతి మరి మా అత్తయ్య గారు తెలియజేశాడు, అలాగే యెషయా గారు కూడా తెలియజేశాడు. ఆ మాటలను కూడా మనం చూద్దాము. తర్వాత ఇంకొక మాట పౌలు గారు చెప్పిన మాట చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. అంటే క్రీస్తు అంటే ఏంటి? యేసు అంటే వాక్యము. కాబట్టి దేవుని మాటలే సర్వ సంపదలు. ఆ మాటలే క్రీస్తునందు ఉంచాడు. ఆ మాటలనే క్రీస్తుకు ఇవ్వడం జరిగింది. క్రీస్తుకే
ఆ వాక్యం అనే పేరు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి సర్వసంపదలు ఏంటంటే వాక్యమే అన్న సంగతి మనకు అర్థం కావాలి. కాబట్టి మనము ఈ రోజుల్లో మరి దేన్ని కోరుకుంటున్నాం? దేవుని మాటలను కోరుకుంటున్నామా, లేకపోతే లోక సంపదను కోరుకుంటున్నామా? అంటే ఈ రోజునున్న మనుషులు ఈ లోకంలో బతుకుదెరువు కోసం 60-76 సంవత్సరాలు జీవించేటువంటి ఈ శరీరం కోసం, మనుషుల మెప్పు కోసము, ఈ లోకంలో గొప్పగా మరి అనేక మందితో పొగడబడాలి అనేటువంటి ఆలోచనలోనే బతుకుతున్న తప్ప దేవుడు మనల్ని మెచ్చుకోవాలని, దేవుడు చెప్పినటువంటి మాటలు విని అవే మనకు సంపదగా అనుకునే వాళ్ళు చాలామంది తక్కువ అండి. కాబట్టి మరి నీకున్నటువంటి సంపద అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమని చెప్పి సామెతల గ్రంథంలో ఉంటుంది. అలాగనే మరి యెషయా గారు కూడా ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే మనకున్న సంపద అంతా ఇచ్చి మరి మనకు సంతృష్టి కలిగేటువంటి దాన్ని కొనుక్కోమన్నాడు. అనవసరమైనటువంటి అంటే లోకంలో శరీరానికో మరి శరీరానికి కావాల్సినటువంటి ఉంటాయి కదా కోరికలు తగ్గట్టు, అవి కొద్ది కాలం ఉంటాయండి. కొద్ది కాలం తర్వాత ఈ శరీరమే ఉండదు. ఈ శరీరంతో వదిలిపెట్టి మనమే వెళ్ళిపోతాం. కాబట్టి ఈ శరీరానికి సంబంధించింది, లోక సంబంధించింది అంతా కూడా క్షయమైనది, కొద్ది కాలం ఉంటుంది. కాబట్టి నువ్వు సంపాదించే కష్టమంతా కూడా దేవుని వాక్యానికి ఖర్చు పెట్టమని చెబుతుంటే, దేవుని వాక్యమైన ధనాన్ని సంపాదించుకోమంటే మనమేమో ఈ లోకంలో ఉన్న ధనం కోసమే ఆశపడుతున్నాం. అందుకనే మరి నీకు మేలు చేయనట్టు దానికోసం ఎందుకు నీవు డబ్బులు వేయపరుస్తున్నావని యెషయా గారి ద్వారా దేవుడు చలవిస్తున్నాడు. ఆ మాట చూద్దాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇలా ఉంది. దప్పిక కొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. నీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు రా, ఈ లోకంలో భోజనం అంటే దొరకదండి డబ్బులు లేకుండా. హోటల్కి వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు అడుగుతారు, డబ్బులు ఉంటేనే భోజనం పెడతారు. కానీ దేవుని పరలోక సంబంధమైన వాక్యం ఉందే, అది మనకు భోజనం అని చెబుతున్నాడు. కాబట్టి ఆ భోజనం సంబంధించినటువంటి ద్రాక్షరసం కానీ పాలు ఇవన్నీ కూడా వాక్యముతో సమానమే. కాబట్టి వాటిని కొనండి. ఒక డబ్బులు లేవా అయినా సరే మీరు తోచి తీసుకోండి, మీరు తీసుకోండి అంటున్నాడు. డబ్బులు ఇయ్యకనే ఊరన కొనుక్కోండి అంటున్నాడు. ఉచితంగానే మీకు అనుగ్రహిస్తా అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేర రోకలి చెదరు, సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు అంటున్నాడు. సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు అంటే మీరు సంపాదించుకున్నటువంటి వ్యయ ప్రయాసాలతో కూడబెట్టుకున్న డబ్బులను అనవసరమైనటువంటి లోక విషయాల్లో ఎందుకు ఖర్చు పెట్టుకుంటారయ్యా? అది అన్యాయమైన సిరి. అది ఎప్పుడైనా నిన్ను మోసం చేస్తుంది. దాని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఖచ్చితంగా అది నిన్నన్నా వదిలిపెట్టిపోతుంది, నువ్వైనా దాన్ని వదిలిపెట్టిపోవాలి. లేదా నీ దగ్గర ఉంటే దొంగలు వచ్చి నిన్ను తన్ని మరీ తీసుకెళ్తారు. కాబట్టి అది సంతృష్టినివ్వదు. ఆ ధనము ఆ డబ్బు మనిషికి తృప్తినివ్వదు. కాబట్టి దాన్ని నువ్వు కూడబెట్టుకొని దానితో ఏదో సంతోషపడాలనుకోవడం నిజంగా అది తప్పు. అందుకని ఏమంటున్నాడంటే ఆహారము కాని దాని కొరకు అంటే సంతుష్టిగా నువ్వు భుజించి సంతోషంగా ఉండేది దానికి పనికిరాదు అది. ఎందుకంటే మనిషి రొట్టెతో మాత్రమే బతకలేడండి. ఎంత డబ్బున్నా కొద్ది కాలమే అది. కాబట్టి మనిషి రొట్టెతో బతకలేడు. శాశ్వతంగా బతకాలంటే దేవుని మాట వలనే బతుకుతాడు. కాబట్టి మనకు కావాల్సింది దేవుని వాక్యం అండి. కాబట్టి దేవుని వాక్యాన్ని కోరుకోకుండా ఈ రోజుల్లో భోజనాలు పెడుతుంటే పరిగెత్తారండి గుంపులుగా. కానీ వాక్యం చెప్తున్నారంటే వాక్యం దగ్గరికి రారు. ఎందుకంటే వీళ్ళకి అర్థం కావటంలా ఈ లోక సంబంధమైనటువంటి 60-70 సంవత్సరాల జీవితంలో అవసరమయ్యేటువంటి ఆహారం కోసం ఆశపడుతున్నారు. కానీ కోట్ల సంవత్సరాలు దేవుని దగ్గర సంతోషంగా ఉండే పరలోక పట్టణాన్ని కోసం ఎవ్వరూ మరి ప్రయాస పడతలేరండి. మనకు చూస్తుంటే అర్థమవుతుంది. అందుకని సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మంచి పదార్థం అంటే ఏంటండి? వాక్యమేనండి. దేవుని మాటలను భుజించండి అని చెప్తున్నాడు. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. మీ ప్రాణాన్ని ఏమన్నా సారం అంటే నిత్యము ఎల్లప్పుడూ జీవం కలిగి ఉండేటువంటి సారం అండి. ఆ సారాన్ని కలిగి సుఖించుడి అంటున్నాడు. కాబట్టి మరి దేవుని మాటలే సారం కలయి, దేవుని మాటలే జీవం కలవి. అందుకనే మరి భక్తుడు ఇర్మియా గారు ఏమంటాడంటే ఒక మాట, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని.
దేవుని మాటలు భుజించాలండి. దేవుని వాక్యమే భోజనము, మంచి పదార్థము, ధన నిధి అండి. డబ్బు అంటే అదే. ఈ లోకంలో డబ్బు ఉంటే, ధనం ఉంటే భోజన పదార్థాలను కొనుక్కోవచ్చు కదండి. అలాగే వాక్యం ఉంటే అన్నిటినీ మన దగ్గర సర్వ సంపదలు ఆ వాక్యమేనండి. కాబట్టి అది మనకు తెలియక ఆ వాక్యాన్ని ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టి ప్రేమనటువంటి దేవుని వల్లారా, మరి ఈ పరలోకములో శిష్యుడిగా చేరినటువంటి శాస్త్రి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి, మరి మంచి పదార్థాలు, మరి కొత్తవి పాతవి అనే మాటలు అక్కడ చెప్పబడ్డాయి కాబట్టి వాటిని బయటికి తీసుకొచ్చేటువంటి ఇంటి యజమానిని పోలి ఉన్నాడు అనే మాట తెలియజేశాడు. కాబట్టి మనం ఆ మాటను ధ్యానించే ముందు మరొక విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాము. యోహాను శిష్యులను యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, మేమును పరిచయులను ఉపవాసం ఉంటున్నాం కదా, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండటం లేదనేటువంటి ఒక మాటను యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన ఏమంటున్నాడంటే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు ఉన్నాయి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవరైనా పెండ్లి ఇంట్లో దుఃఖం ఉంటుందా అండి? సంతోషం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎవరు కూడా దుఃఖపడరు. కాబట్టి పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసముందురు అని చెబుతూ, ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, ఏసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, సినుగు మరీ ఎక్కువగును. అవును కదండి. పాత బట్టకు కొత్త బట్ట మాసికెత్తే ఆ కొత్త బట్ట కొత్తగా బలంగా ఉంటుంది కాబట్టి పాత బట్టను ఏం చేసిద్ది? చించేసిద్ది, ఇంకా ఎక్కువ అవుతుంది. అక్కడ ఆ మాసికెత్తే ఇంకా అది ఎలితిగా కనపడుతుంది. అది ఇట్లా అలా కదిలినప్పుడు బట్ట ఏమవుతుంది? సినిగిపోతుంది, ఇంకా సినుగు ఎక్కువైపోతుంది అన్నమాట ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, అలాంటిదే మరొక ఉపమానం కూడా అదే చెప్తున్నాడు. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును అని ఇక్కడ చెబుతున్నాడు. అంటే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయాలి, పాత ద్రాక్షారసము పాత తిత్తుల్లోనే పోయాలి అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యోహాను శిష్యులు పరిచయులు ఏమడుగుతున్నారంటే, మరి మేము ఉపవాసం ఉంటున్నాము, మేము ఈ విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాము, ఇవన్నీ పాటిస్తున్నాం, మీ శిష్యులు ఎందుకు పాటించారంటే, ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు మాటల్లో ఎవరు కూడా కొత్త దాన్ని తీసుకెళ్ళి పాత దానిలో కలపరు, అలాగనే మరి పాత దాన్ని తీసుకొచ్చి కొత్త దాన్ని, ఎందుకంటే అలా కలిపితే ఇది పులిసిపోతుంది, తిత్తులు పాడవుతాయి, బట్ట కూడా చినిగిపోతుంది. అంటే దీని అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు వచ్చింది మరి ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి వారి ఆచారాలు, పద్ధతులు వీటన్నిటిని కూడా మార్చి కొత్త నిబంధన ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఈయన మరి యేసుక్రీస్తు వారు మరి కొత్త నిబంధన చేయడానికి వచ్చాడు. క్రీస్తు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి మరి ఆ దేవుని సంకల్పాన్ని అంతా నెరవేర్చాడు. కాబట్టి ఆయనే దేవుని సంకల్పంలో ఉన్నవాడు. కాబట్టి ఆయన ద్వారా కొత్త నిబంధన చేయాలి అని ఆయన ముందుగా చెప్పాడు. కాబట్టి దాన్ని మార్చడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు. కాబట్టి మీరు ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయిస్తున్నారు, కానీ దాన్ని బట్టి మీరు అతిశయించాల్సిన అవసరం లేదని చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, కొన్ని మాటలు మనం చూసినప్పుడు మరి యేసుక్రీస్తు వారి ద్వారానే కొత్త నిబంధన చేస్తానని చెప్పి ఇర్మియా గారి ద్వారా ఆయన చెప్పడం మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 31:31 ఏమంటాడంటే, ఇదిగో నేను రాబో దినములలో కొత్త నిబంధన చేస్తాను, అప్పుడు వారంతా నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటాను. ఐగుప్తు నుంచి మిమ్మల్ని నడిపించినటువంటి ఆ విధంగా కాకుండా వాళ్ళ హృదయాల్లోనూ వాళ్ళ చేతుల్లో నేను నా ధర్మ విధులు ఉంచుతాను అని చెబుతూ వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటానని చెప్పాడు. అలాగనే యెషయా గారి ద్వారా కూడా ఇంకొక మాట చెప్పాడు. ఆ మాట కూడా చూద్దాము. యెషయా గ్రంథము 61:3, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేసేదను, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికిచ్చుటకు ఆయన, అంటే దేవుడు నన్ను పంపెను అని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలుపుతున్నాడు. కారణం ఇది, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు చేయవలసినటువంటి కార్యాలన్నిటిని కూడా యెషయా గారి ద్వారా ముందుగానే చెప్పడం జరిగింది. కాబట్టి మరి నేను కొత్త నిబంధన తీసుకొచ్చాను, కాబట్టి నేను చెప్పేది కొత్త ఒడంబడిక. కాబట్టి మీరు పాత విషయాలన్నీ తీసుకొచ్చి ఇప్పుడు నా శిష్యులు, అంటే ఇప్పుడు నేనే
దేవుడు ఏర్పాటు చేసినటువంటి మెస్సయ్యను. కాబట్టి నా ద్వారానే కొత్త నిబంధన చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్లకు ఏ శిక్ష, ఏ విధి లేదు. విధి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్, అంటే ఇవి ఆచారాలు, అంటే ఇవి విశ్రాంతి దినాన్ని పాటించడము, ఉపవాసం చేయడం, కానీ దుఃఖ దినాలు తలపటము, అలాగే పాప పరిహారార్థ బలులు, ఇవన్నీ కూడా ఇంకా లేవు నేను వచ్చిన తర్వాత. అవన్నిటికీ నేనే సమాప్తి అని చెప్పి ఆయన చెప్పడం కొరకే మరి పెండ్లి కొడుకు ఉన్నప్పుడు పెండ్లి ఇంటి వారు ఎవరైనా కానీ ఇంకా దుఃఖ దినాలు జరుపుతారా? ఉపవాసాలు ఉండడము, దుఃఖపడడం పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఇప్పుడు. కాబట్టి దాని అందరికీ మరి ఆ కుటుంబంలో అన్నిటినీ చక్కపరిచేటువంటి వాడు పెద్ద కుమారుడు, పెండ్లి కుమారుడు. కాబట్టి ఆయన పెండ్లి విందులో అందరూ సంతోషించాలే తప్ప ఎవరు కూడా ఇంకా ఆ పాత దినాలు, అంటే పాత ధర్మశాస్త్రంలో ఉన్న రూల్స్ అన్ని పాటించి దుఃఖపడవలసిన అవసరత లేదు అని చెప్పడం కొరకే మరి ఆయన ఈ మాట చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగనే ఇంకా ఆనాడు శిష్యులకు కూడా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆ మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం 28 నుంచి కొన్ని వాక్యాలు చూద్దాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. అలాగే ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ తాగుడి, ఇది నా రక్తము, ఇది నా రక్తము, అనేకుల కొరకు మరి చిందించబడుచున్నటువంటి, పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్నటువంటి నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తం అని చెప్పి యేసుక్రీస్తు వారు చెబుతూ, ఇక ఉపవాసాలు, మరి దుఃఖ దినాలు, విశ్రాంతి దినాలు, అన్నిటి నియమాలన్నింటినీ కూడా, అంటే మోసే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నియమాలన్నీ కూడా అవి తీసివేయబడుతున్నవి. ఇక వాటిని బట్టి మీరు అతిశయించాల్సినటువంటి అవసరత లేదు అని చెబుతూ ఆయన మరి ఇప్పుడు కొత్త నిబంధన నా ద్వారా చేయబడుతున్న మాటలు మనకు ఇక్కడ మరి మనం చూసాం. కాబట్టి పరలోకంలో చేరే శాస్త్రి తనకున్నటువంటి వాక్య జ్ఞానమును బట్టి ఏ సందర్భంలో ఏమి చెప్పాలో, ఏ సందర్భంలో ఏవి దేవుడు అనుగ్రహించాడో, మరి క్రీస్తు ద్వారా ఏమి మళ్ళీ మార్పు చేశాడో, వీటన్నిటిని కూడా పరలోకంలోకి సంబంధమైనటువంటి సంఘంలోకి వచ్చే ప్రతి శాస్త్రి, అంటే ప్రతి కాపరి, ప్రతి బోధకుడు ఏవి దేవుని యొక్క వాక్యం, అంటే దేవుని గ్రంథంలోంచి ఏ వాక్యాలను బోధించి మరి ఆయన పిల్లలను మేపాలి, ఆయన పిల్లల్ని కాయాలో, ఆ విషయాలన్నిటిని కూడా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన బాధ్యత కాపరికి ఉంది అని చెప్పడం కొరకే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి మరి ఆ మాటలను మరి ఏ సందర్భంలో చెప్పాలో ఆ సందర్భంలోనే మనము వాటిని ప్రకటించాలి. అంటే ఆ కాలాన్ని బట్టి, పాత నిబంధన కాలంలో ఎవరెవరితోటి దేవుడు ఏ విధంగా మాట్లాడాడో ఆ కాలము, ఆ సమయము, సందర్భాన్ని తీసుకొని వాటికి ఆ కాలంలో ఉన్నవారికే చెప్పాలి. అవి మనకు అర్థం కావడానికి, మనము వాటిని చదువుకొని జ్ఞానం తెచ్చుకోవడానికి అవి చెప్పాలి. కానీ అనుసరించాలంటే మనం ఇప్పుడు పాత నిబంధనల విషయాల్ని అనుసరించడానికి అవి మనకి ఇచ్చినవి కావు, మనము అనుసరించడానికి అనుకూలమైనటువంటివి కూడా కావు. ఒకప్పుడు వాళ్ళకి, ఇశ్రాయేలుకే అవి అనుసరించాలంటే కష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞలను మనము అనుసరించవలసిన అవసరం లేదు. కానీ క్రీస్తు అపోస్తలుల ద్వారా ఏం చెప్పాడో అది మాత్రమే మనం ఇప్పుడు చేయవలసి ఉంది. కాబట్టి ఇంకా ఏమన్నాడంటే, మరి వీళ్ళు ఎలాంటి వాళ్ళయా అంటే, పాత పదార్థాలంటే పాత గ్రంథంలో ఉన్నటువంటివి, మోషే ధర్మశాస్త్రంలో కొత్త పదార్థాలంటే యేసుక్రీస్తు ద్వారా మరలా కొత్తగా ఇవ్వబడ్డటువంటి మాటలు, అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళు చెప్పినటువంటి బోధను బట్టి మనము సంఘంలో ప్రకటించాలి అనే విషయాన్ని బట్టే అక్కడ సంఘంలో చేరిన శిష్యుడు పాత ధర్మశాస్త్రాల మాటలు, కొత్త ధర్మశాస్త్రాల మాటలు రెండింటిని కూడా జాగ్రత్తగా వాళ్ళందరికీ ప్రకటించి సత్యం అందు వాళ్ళని స్థిరపరచాలని మరి జాగ్రత్తగా తీసేటువంటి ఇంటి యజమానుడు, అంటే సంఘంలో కాపరే పెద్దవాడు. కాబట్టి ఆయన మాట అందరూ వినాలి, ఆయన వీళ్ళందరూ నడిపించే బాధ్యత తీసుకోవాలన్న సంగతి అర్థం కావడం కోసమే యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో చేరే శిష్యుడు ప్రతి శాస్త్రి తన ధననిధిలో నుండి పాత పదార్థాలు, కొత్త పదార్థాలు, అంటే మోసే ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు, క్రీస్తు చెప్పిన మాటలు వ్యత్యాసం చూపించి ఏ సందర్భంలో ఏం చెప్పాడో అవన్నీ కూడా వివరించి బోధించగలిగిన సమర్థుడై ఉండాలి అన్న సంగతి మనకు అర్థం కావడానికి చెప్పాడు. కాబట్టి ఈ విషయంలో మరి వాళ్ళు వచ్చి అడిగారు, మరి మేము ఉపవాసం ఉంటున్నాము కదా అంటే, కాబట్టి మీరు అతిశయించవలసినటువంటి అవసరత ఏమీ లేదని చెబుతూ ఏమంటున్నాడంటే, పౌలు గారి ద్వారా మరి పాత నిబంధనలో సున్నతి ఆచారం కూడా ఉంది కాబట్టి వాటిని కూడా మరి పాటించవలసిన అవసరత లేదని
పౌలు గారు చెప్తూ ఆయన ఏమన్నారంటే 1 కొరింథీ 7:19 దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుట యందు ఏమీ లేదు అంటున్నాడు. అంటే ఈ సున్నతి పొందడము, ఉపవాసాలు ఉండడం, విశ్రాంతి ఇవన్నీ అనుసరిస్తే వాళ్ళు అనుకుంటున్నారు ఇది మాకు మాత్రమే దేవుడు మాకు మాత్రమే ధర్మశాస్త్రం ఇచ్చాడని చెప్పి వాళ్ళు అవి అనుసరిస్తూ మరి హత్య చేయిస్తున్నారు. అందుకనే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే 1 కొరింథీ 5:6-8 మీరు అతి చేయించవలసినటువంటి అవసరత లేదు, అతి చేయించడం కూడా మంచిది కాదు అని చెబుతూ పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయనని మీరు ఎరగరా, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అగుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అనే మాటని ఇక్కడ తెలియజేశారు. అంటే మీరు పాతదైనటువంటి పులిపిండిని తీసి కొత్త ముద్ద అవడానికి ప్రయత్నం చేయండి అనే మాట చెబుతూ ఇంకా ఏమంటే ఇంతేగాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను, క్రీస్తు అనే పస్కా పశువు మనకు వధింపబడెను కనుక పాతదైన పులిపిండినైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిచిన పిండితోనైనా కాకుండా నిష్కపటమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరించము అంటున్నాడు. అంటే ఒకప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేసేవాళ్ళు అంటే దేవుడు ఎంతగా వారిని కాపాడేవాడు కావాల్సిన ఇచ్చినా కూడా దేవుడిని విసర్జించేసి వాళ్ళు అన్య దేవతలను ఆరాధించడము, అన్య దేవతలకు వారి యొక్క బట్టలను వారి యొక్క బంగారు ఆభరణ తొడిగించడము, వారికి ఇచ్చిన గోధుమలు తేనె మరి నూనె అన్నిటిని కూడా ఆ బొమ్మలకు అర్పించడం చేశారు. కాబట్టి మీరు వాటిని తీసుకొచ్చి ఆ పాత ధర్మశాస్త్రంలో వాళ్ళు అనుసరించినట్లుగా వాళ్ళ యొక్క ఆలోచనలు ఇక్కడికి రావద్దు, అంటే క్రీస్తు దగ్గరికి వచ్చేవారికి అలాంటి ఆలోచనలు ఉండొద్దు, ఆ పద్ధతులు వద్దు అని చెప్తున్నాడు. అలాగనే మరి క్రీస్తు దగ్గరికి రాకముందు ఈ లోకంలో మనం ఏ విధంగా బతికాము, పాపముతోటి వ్యభిచారము, దొంగతనము, హత్యలు, తాగుడు, మోసాలు, అబద్ధాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అవి పాత జీవితం. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత అటన్నిటిని కూడా మానివేయాలి. వాటిలో ఏ ఒక్కటి వ్యభిచారం కానీ తాగుడు కానీ ఏ ఒక్కటి తీసుకొచ్చి క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు అనుసరిస్తూ ఉంటే వాటినే పాటిస్తూ ఉంటే ఇక దానివల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి నువ్వు ఎలా పండగ ఆచరించాలంటే పులిపిండితోనైనను అంటే దుర్మార్గత దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమునను పులియని రొట్టెతో పండగ ఆచరిస్తాము అంటున్నాడు. అంటే క్రీస్తు మాట వింటే చాలు, క్రీస్తు ఏం చెప్పాడో అది వింటే చాలు. ఇక పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి మోషే గారి ద్వారా, అవన్నీ మనం అనుసరించవలసిన అవసరం లేదు. కానీ క్రీస్తు చెప్పిన మాట వింటే చాలు. అందుకే పౌలు గారు అంటున్నాడు గలతీ పత్రిక 6:15 మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయింపను అంటున్నాడు. కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు. అంటే ఏమంటున్నాడంటే నూతనంగా నీ మనసు మారాలి, కొత్త మనసు కావాలి, అదే చెప్తున్నాడు తప్ప ఇంక మరొకటి కాదు అన్న సంగతి చెప్తున్నాడు. అలాగే గలతీ పత్రిక 5:9 ఏమంటే పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయను, మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు నేను రూఢిగా నమ్ముచున్నాను. అంటే పులిసిన పిండి అని అంటే పాత ధర్మశాస్త్రంలో అవన్నీ నువ్వు తీసుకొచ్చుకొని ఇక్కడ అటు పక్కన నేను ఆచరిస్తా, సున్నతి చేసుకుంటాను, నేను ఇంకా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను, లేకపోతే నేను విశ్రాంతి దినాన్ని అనుసరిస్తానని చెప్పి పాత ధర్మశాస్త్రంలో ఉన్న పండగలు ఇవన్నీ నేను ఆచరిస్తానంటే ఇక క్రీస్తు వల్ల నీకు ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి అవన్నీ కూడా క్రీస్తు వచ్చిన తర్వాత అవన్నీ కూడా క్రీస్తు తన సిలువకు కొట్టేసి ఆ పాత ధర్మశాస్త్రం ఏవైతే మనము ఆచరించడానికి కష్టంగా మనుషులకు ఆచరించడానికి కష్టంగా ఉంటాయో అటన్నిటిని కూడా ధర్మశాస్త్రం అనే శర నుండి ఇడిపించి ఇప్పుడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రాన్ని కొట్టేసి క్రీస్తు ద్వారా ఉచితంగానే మనము ఆయన మన ఎడలో చూపించినట్టు కృపను బట్టి మనందరం కూడా రక్షించబడ్డాము. కాబట్టి ఇక వాటిని మీరు ఆచరించవలసిన అవసరత లేదు అన్నట్టుగా మనకు ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5:17 ఇలా ఉంది, ఎవడైనను క్రీస్తునందు ఉంటే, క్రీస్తు దగ్గరకు వస్తే క్రీస్తుని అనుసరిస్తే ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇవిగో కొత్తవాయను, సమస్తమును దేవుని వలనైనవి అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా ఇప్పుడు క్రీస్తులో ఉంటే అన్నీ కూడా మనకు ఉండట్టు. ఇక పాత ధర్మశాస్త్రం అనేది ఒకప్పుడు ఇశ్రాయేలుకి ఇవ్వబడింది, అది క్రీస్తు యొద్దకు వచ్చేంత వరకు అది వాళ్ళకు బాల శిక్షకుడిగా ఉంది. కానీ ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఏ భేదం లేదు, అందరూ సమానమే. ఇక్కడ మరి ధర్మశాస్త్రంలో కొన్ని దేవుడు వారికి చేయకూడని కొన్ని ఉన్నవి,
తినకూడని కొన్ని ఉన్నవి, ధరింపకూడని కొన్ని ఉన్నాయి. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత అవన్నీ లేవండి. క్రీస్తు వచ్చిన తర్వాత అన్యులుగా ఉన్నటువంటి వారు క్రీస్తులోకి వచ్చేవాళ్ళు. ఒక్క 4 విషయాల్లో మాత్రమే మరి వాటిని విడిచిపెట్టని చెప్పి దేవుడు చెప్పడం మనం చూస్తాం అపోస్తుల ద్వారా. వాళ్ళు ఏమంటారంటే అపోస్తులు రక్తాన్ని తినకూడదు, విగ్రహారాధన అర్పించినట్టు తినకూడదు, మరి గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు, ఈ జారత్వం చేయకూడదు, అంటే వ్యభిచారం చేయకూడదు. ఈ 4 విషయాలు తప్ప ఇంక ఏమీ లేండి. క్రీస్తు ద్వారా మనం క్రీస్తుని వెంబడించడం చాలా ఈజీ. అందుకని నా భారము తేలిక, మరి నాది సులువు అనే మాటలు ఆయన అంటాడు. మన వాళ్ళేమో ఆ వాక్యంలో ఏం చెప్పాడు, పాత నిబంధనలు ఏమనుసరించారు, క్రీస్తు వచ్చినాక ఏమి మార్చాడు అనేది ఆ కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలు మారుస్తాడండి. అప్పుడు వాళ్ళైతే శత్రువుల గురించి చెబుతూ శత్రువుని కొడితే కొట్టొచ్చు, కానీ ఇప్పుడు అట్లాగా శత్రువుని ప్రేమించమంటున్నాడు. వ్యభిచారం చేస్తే పాపం అన్నాడు, ఇప్పుడు ఆ సూపులతో చూస్తేనే పాపం అంటున్నాడు. కాబట్టి ఒక చెంప కొడితే ఇంకో చెంప అన్నాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కృప, దయ, కనికరం, జాలి ఇవి తీసుకొచ్చాడండి. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తుని అనుసరిస్తే చాలు, అంతే తప్ప ఆ పాత నిబంధనలు కొన్ని అనుసరించాల్సిన పండగలు, అమావాస్యలు, మరి విశ్రాంతి దినాలు, దుఃఖ దినాలు, మరి ఉపవాసాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ వారికి ఉన్నాయి. కాబట్టి అవన్నిటిని ఇప్పుడు మనకి అవసరం లేదు. క్రీస్తు వచ్చిన తర్వాత పెండ్లి కుమారుడు ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్తాడు ఆయన? ఎల్లప్పుడూ క్రీస్తునందు ఎల్లప్పుడూ ఆనందించమంటాడు. అంటే 1 నిమిషం, 1 గంట, 2 గంటలు, 1 నెల, సంవత్సరం కాదండి. ఎల్లప్పుడూ సుఖాలు ఉన్నా, కష్టాలు ఉన్నా, నిందలు అవమానాలు ఉన్నా, సంతోషం ఉన్నా, అన్ని సమయాలలో క్రీస్తునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, క్రీస్తునందు ఆనందించుడి అంటాడు. కాబట్టి ఇప్పుడు ఆనందించాలి తప్ప ఉపవాసం చేసి దుఃఖపడాల్సిన అవసరత లేదు. అందుకనే యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఆ ఇంటి వారు ఎవరు కూడా దుఃఖించరు. నేనుంటే మీకు దుఃఖం ఉండదు, మీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయని చెప్పి యెషయా గారి ద్వారా మరి దేవుడు తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, సత్యాన్ని గ్రహించి మరి ఆ మాటలను మరలా చదివి మరి అర్థం చేసుకుంటాను ప్రభుపేట మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.